మా అమ్మని అడ్డు పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు అందరినీ కమాండ్ చేయాలని చూడకు. నువ్వు వయసులో కానీ స్థాయిలో కానీ జ్యోతి కన్నా చిన్నదానివన్న సంగతి మర్చిపోకు. నాకంటే పెద్ద కోటీశ్వరురాల జ్యోతి, నాకంటే ఎక్కువ స్థాయి ఈ లైఫ్లోనే రాలేదు. స్థాయి అనేది నీ కంటికి కనపడే కరెన్సీ నోట్ నుంచి వచ్చేది కాదు. మంచి ప్రవర్తన, నీతి, నిజాయితీ, పక్క వాళ్ళు కష్టంలో ఉంటే అడగకుండానే వెళ్ళి సాయం చేసే గుణం, ఇవన్నీ ఉన్న వాళ్ళనే పబ్లిక్ మొత్తం ఆర్డినరీ పీపుల్ కన్నా పై ఎత్తులో ఉన్నట్టుగానే చూస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. దాన్నే స్థాయి అంటారు. ఎనఫ్ రాజీవ్, జస్ట్ ఎనఫ్. నీకు నచ్చిన మెచ్చిన వాళ్ళ గురించి చెప్పడానికి నీకు ఓపికన్నా వినడానికి నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇక నువ్వు ఇచ్చిన లెక్చర్కి హెడ్ఏక్ వస్తుంది. జ్యోతి, వెళ్ళి కాఫీ తీసుకొని రా. ఆగు జ్యోతి. జ్యోతి కాఫీ తీసుకురాదు, నువ్వే వెళ్ళి తెచ్చుకో. అదేంటి రాజీవ్, ఇంట్లో అందరికన్నా తనే కదా వంట పని బాగా చేస్తుంది, అందుకే చెప్పాను. వాట్స్ రాంగ్ ఇన్ దిస్? మీరు జ్యోతిని పని మనిషిగా చూడడం రాంగ్. తను ఈ ఇంటి కోడలు అనే రెస్పెక్ట్ మీరు ఇవ్వకపోవడం అది కూడా రాంగ్. డైలీ లాగే జ్యోతిని కాఫీ తెమ్మని చెప్పాను. తనేమి తనకి ఇబ్బంది ఉందని చెప్పలేదు. ఒకవేళ చెప్పుంటే నేను కూడా తనకి కాఫీ చెప్పడానికి ఇష్టపడేదాన్నే కాదు కదా. ఏం జ్యోతి, నేను చెప్పింది నిజమే కదా? చూసావా రాజీవ్, జ్యోతి కూడా సైలెంట్గా ఉంది. అదే నేను జ్యోతితో బలవంతంగా పని చేయించుంటే తనిప్పుడే నీ ముందే చెప్పేది కదా. అనవసరంగా నన్ను రాంగ్ అన్నావు. అందుకు నేనేం రిగ్రెట్ ఫీల్ అవ్వడం లేదు. అయినా ఇప్పుడు జ్యోతి మనసేం బాలేదు, తను రెస్ట్ తీసుకోవాలి. నీకు మరీ తల బద్దలైపోతుంటే ఏ రెస్టారెంట్కో వెళ్ళి కాఫీ తాగు. అక్కర్లేదు, తలనొప్పి పోయింది. బై ది వే, నువ్వు చూపిస్తున్న అభిమానానికి థ్యాంక్ యూ. జ్యోతి, నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎందుకమ్మా ఆ దేవుడు నాతో ఎలా ఆడుకుంటున్నాడు? నిన్ను కలవబోతున్నాను అనుకునే లోపే ఏదో ఒక ఉపద్రవం వచ్చి పడుతుంది. నీకు నాకు మధ్య దూరాన్ని మరింతగా పెంచేస్తుంది. పాపం చిత్తరంజన్ గారు మనల్ని కలపాలని తనకి యాక్సిడెంట్ అయ్యేలా చేసుకున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద కోమాలోకి వెళ్ళిపోయి బతికున్న జీవోత్సవంలో ఉన్నారు. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో తెలీదమ్మా. ఈ జన్మలో నీ ప్రేమకి దూరమై విలవిల్లాడిపోతున్నాను.
ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావు? రాజీవ్తో నన్ను బాగా తిట్టించావు కదా, అందుకు నేను ఏడవాలి కానీ నువ్వేడుస్తున్నావేంటి? నిన్ను తిట్టమని నేనేం చెప్పలేదు. నువ్వెందుకు చెప్తావు? నీ యాక్టింగ్తో సైలెంట్గా ఉండి నేనేదో నిన్ను టార్చర్ పెడుతున్నట్టు రాజీవ్కి అర్థమయ్యేలా చేశావు. అది చాలదా చెప్పు? ఆ ఫోటో ఎవరిది? దీన్ని చూసి ఏడుస్తున్నావా? ఈ ఫోటో గురించి నీకు అనవసరం. రాజీవ్ ఫోటోని చూసి ఏడుస్తున్నావేమో. నీ ఏడుపంతా రాజీవ్ మీదైతే నేనేమైపోవాలి? నేను కూడా నీలాగా ఏడుపుతోనే బతకాలా? హ, అమ్మో, ఆ దరిద్రం భరించడం నా వల్ల కాదు. ఏది ఆ ఫోటో ఇలా ఇవ్వు.